ప్రాజెక్టు మీద న్యాయ విచారణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలి అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో బీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగింది. కాగా 2004 నుంచి పనులు వేగవంతం అయ్యాయి అని గుర్తు చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పోలవరం కుడి ఎడమ కాల్వ నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, రోషయ్య హయాంలో ఖర్చు చేయలేదన్నారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు చేశారు, సీఎం జగన్ హయాంలో ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. పోలవరం మీద కూడా న్యాయ విచారణ చేయాలని కోరారు. ఇప్పటి వరకు సుమారుగా 40,000 కోట్లు ఖర్చు చేసి ఉంటారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉండాలి. గత 4 సీఎంల హయాంలో ఎంత ఖర్చు చేశారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఎంతో పోరాటాలు చేస్తే కానీ వచ్చింది ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మరి పూర్తయింది. ఇందిరాగాంధీ గట్టి పునాది రాయి వేసింది దీనిపైన. నేను చెప్తున్నాను, ఈరోజు విశాఖపట్నం ప్రాంతవాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా మంచి ఆలోచనతో ఉంది. మోడీ కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు. ఊరికే కాగితాల పైన చేయాల్సిందే. కానీ నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను, చాలామంది ఉద్యోగస్తులు, శాశ్వత ఉద్యోగస్తులు పదవి విరమణ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పనే లేదు. నేను రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను, మా నాయకులందరితో మాట్లాడాను. ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంకొక 100-200 సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాం. మోడీ కాదు, ఎవరైనా కానీ ఏమీ చేయలేరని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని దయచేసి చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది, రోషయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్టు రెడీ చేస్తున్నాడు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను 80లో. 2004 నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.